ఒక్క ఇంజెక్షన్తో పక్షవాతానికి చెక్. మొదటగా ఇంజెక్షన్ ఎవరికి పనిచేస్తుంది, రెండవది ఈ ఇంజెక్షన్ ఎక్కడ చేస్తారు, ఎలా పనిచేస్తుంది. హాయ్ అండి, నమస్తే. నేను మీ డాక్టర్ నవీన్ తోట, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, సిడ్నీ బ్రెయిన్ ఇన్స్టిట్యూట్, విజయవాడ. ఇవాళ ఒక్క ఇంజెక్షన్తో పక్షవాతానికి చెక్ అనే టాపిక్ గురించి నేను చెప్తానండి. చాలామంది పేషెంట్స్ మా ఓపీకి వస్తూ ఉంటారు, డాక్టర్ గారు మేము పక్షవాతానికి గురయ్యాం, మాకు ఇంజెక్షన్ చేయండి, మా పక్షవాతం తగ్గిపోతుందా అని అడుగుతూ ఉంటారు. సో ఈ వీడియోలో మనం ఈ ఇంజెక్షన్ గురించి తెలుసుకుందామండి. మొదటగా ఇంజెక్షన్ ఎవరికి పనిచేస్తుంది, రెండవది ఈ ఇంజెక్షన్ ఎక్కడ చేస్తారు, ఎలా పనిచేస్తుంది అనేది తెలుసుకుందాం. సో మొదటగా పక్షవాతం గురించి మనం తెలుసుకోవాలంటే ఈ పక్షవాతం బ్రాడ్గా 2 రకాలండి. దీంట్లో మొదటిది రక్తనాళాలు గూడు కట్టుకుపోయి రక్త ప్రసరణ లోపం వల్ల మెదడు క్షీణించే పక్షవాతం, ఇది ఇస్కిమిక్ స్ట్రోక్ అంటామండి. రెండోది రక్తస్రావం జరిగి రక్తనాళాల్లో మెదడు ఛిద్రం అవటం వల్ల వచ్చే పక్షవాతం అండి, దీన్ని హెమరేజిక్ స్ట్రోక్ అంటాం. సో ఈ ఇంజెక్షన్ మొదటి రకం పక్షవాతం అంటే ఇస్కిమిక్ స్ట్రోక్కి పనిచేస్తుందండి. అది కూడా ఇస్కిమిక్ స్ట్రోక్లో కూడా మొదటి 6 గంటల్లో పక్షవాతానికి గురై మన దగ్గరికి వచ్చే పేషెంట్స్లోనే ఇది పనిచేస్తుంది. సో ఎప్పుడైతే రక్త ప్రసరణ ఆగిపోతుందో ఈ రక్త ప్రసరణ మనం ఎంత తొందరగా పునరుద్ధరించగలిగితే అంత బ్రెయిన్ని మనం సేవ్ చేయగలుగుతాం. టైం డిలే అయ్యకుంది కణాలని క్షీణించిపోతూ ఉంటాయి. సో ఇది సెలెక్ట్ గ్రూప్ ఆఫ్ సెంటర్స్ అంటే స్ట్రోక్ సెంటర్స్ అని ఉంటే అక్కడ మాత్రమే మనం ఈ ఇంజెక్షన్ చేయగలుగుతాం. స్ట్రోక్ సెంటర్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్, సిటీ బ్రెయిన్, ట్రైన్డ్ స్టాఫ్లో న్యూరాలజిస్ట్, స్ట్రోక్ పర్సనల్, పేషెంట్ రాంగ్లోనే పేషెంట్ అటెండర్తో మాట్లాడి వాళ్ళు ఇంజెక్షన్ వల్ల ఎటువంటి బెనిఫిట్ వస్తుంది, ఎటువంటి డిసడ్వాంటేజెస్ ఉంటాయి ఎక్స్ప్లెయిన్ చేసి వితిన్ 60 minutes మనం ఇంజెక్షన్ ఇవ్వగల క్యాపబిలిటీ ఉండే సెంటర్స్నే మన స్ట్రోక్ సెంటర్స్ అంటాం. ఇస్కిమిక్ స్ట్రోక్లో కూడా అందరికీ ఇది పనిచేస్తుందా అనే ప్రశ్న కూడా అడుగుతూ ఉంటారు. ఇది దాదాపు ఒక 50% పేషెంట్స్లో దీనివల్ల బెనిఫిట్ అయితే ఉంటుంది. అది కూడా మొదటి 6 గంటల లోపల వచ్చిన పేషెంట్స్కి మాత్రమే. ఒకవేళ ఈ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత కూడా మెదడులో కనుక క్లాట్ కరగకపోతే వెంటనే వాళ్ళని డిఫ్యూజన్ సబ్స్ట్రాక్షన్ యాంజియోగ్రఫీ అనే ఒక ప్రొసీజర్ చేసి మెదడులో క్లాట్ అనేది ఎక్కడ ఉందో చూసి దాన్ని ఎట్లయితే గుండెలో క్లాట్ సరి చేస్తారో లేకపోతే తీసేస్తారో ఆ విధంగా ఒక స్టంట్ ద్వారా కానీ ఆ క్లాట్ని రిట్రైవ్ చేయడం ద్వారా కానీ మెదడులో ఉన్న రక్త ప్రసరణ పునరుద్ధరించగలుగుతారండి. సో దీన్ని కొంచెం ఎక్స్టెండెడ్ విండో కింద కూడా మనం చేయొచ్చు. అప్ టు 8 to 12 hours కూడా ఈ ప్రక్రియ వల్ల పక్షవాతం వచ్చిన పేషెంట్స్ బెనిఫిట్ అవుతారండి. థ్యాంక్ యూ అండి. ఈ విషయం అందరూ తెలుసుకోవాలి. దాంతోపాటు పబ్లిక్లో కూడా అవేర్నెస్ పెరిగితే చాలామందిని మన పక్షవాతాన్ని నుంచి సేవ్ చేయగలుగుతాం. దాని ద్వారా వచ్చే ప్రాణ ప్రమాదం కానీ డిసెబిలిటీ కానీ రెస్ట్రిక్ట్ చేయగలుగుతామండి. థ్యాంక్ యూ.